జై శ్రీరామ్. ఓం అస్మద్గురుభ్యో నమః. కైకేయి శ్రీరామునిగా అప్రేమ తలచిపెట్టింది. ఆమె వ్యవహరించిన తీరు కఠోరమైనది. వాస్తవంగా అది ఆమెలో నిర్దోషం కాదు, భగవంతుని సంకల్పం, దేవతల ప్రేరణచే లోకహితం కొరకు ఇట్లు జరిగినది. రామచంద్రుడు కైకేయికి మిగిలిన ప్రియమైనవాడు. కానీ దుర్బుద్ధి గల మందర కైకేయి రాణి యందు రాముని ఎడల వైషమ్యభావం నూరుపోసింది. లేనిపోనివన్నీ కల్పించి చెప్పినది. అగ్ని యందు ఆద్యం పోసినట్లు మందర తన దుర్బోధలకు కైకేయి హృదయమును కల్లోలపరిచినది. అయినను ఆ సమయమున కైకేయి మందరతో రాముని గుణగణాలను వర్ణించపు పొంగిపోయింది. రాముని ఎడల తన అవ్యాస ప్రేమను ప్రకటించు ఆమె మందరకు తగిన సమాధానం వస్తుంది. ధర్మజ్ఞో గురు విద్వాంత కృతజ్ఞ సత్యవాక్ శుచి రామో రాజ్ఞ సుతో జ్యేష్ఠో యవరాజ్యం ఆతోహర్హతి భాతృం వృశ్యాంస దీర్ఘాయు పితృవత్ పాలయిష్యతి సంతప్యసే కథం కుబ్జే శ్రుత్వా రామాభిషేషణం. ఆమె యథా మే భరతో మాన్యః తదో భూయోపి రాఘవః కౌసల్యోతో తిరిక్తం చ సో అనుసృష్టుతే హి మాం రాజ్యం యది రామస్య భరతస్యాపి తత్తథా మన్యతే యదాత్మానం తదా భాతృం రాఘవ. వాల్మీకి రామాయణం 2వ అధ్యాయంలో 8వ శ్లోకం, 14, 15, 18, 19 శ్లోకాలు. కుబ్జ మందర రాముడు ధర్మస్వరూపుడు, సద్గుణవంతుడు, జితేంద్రియుడు, చేసిన మేలును మనవనవాడు, సత్యసంధుడు, పరమ పవిత్రుడు, అధీనంగాక మహారాజును జ్యేష్ఠపుత్రుడు, అన్ని విధాలుగా యవరాజ్య పట్టాభిషేకము అర్హుడు, దీర్ఘాయుష్మంతుడైన మహాత్ముడు, తన సోదరులను, సేవకులను, ప్రజలను కన్నబిడల వలె పాలించను. అట్టి రామచంద్రునికి రాజ్యాభిషేకం జరుగును అను వార్త సంతోషించదగినది. దానికి నీవెందుకు ఈర్ష్య అసూయలతో రగిలిపోవచ్చున్నావు? నాకు అర్థం కావటం లేదు. భరతుడు నాకెంత ప్రియమైన వాడు, అంతకంటను ఎక్కువ రాముడు ఆదరణీయుడు, ప్రియమైన వాడు. అతడు కౌసల్య కంటే కూడా అధికంగా నాకు సేవలు చేసుడును. రామచంద్రుడు తన తమ్ములందరినీ తనతో సమానంగా చూచుకోను. అట్టి రఘురామునకు రాజ్యము లభించినచో భరతుడు లభించినట్లే కదా. సోదరుల యందు అతని గల వాత్సల్యము, ప్రేమ, మనోహరం మిగిలి కొనియాడదగినవి. కైకేయికి శ్రీరాముని మీద గల ప్రేమానురాగంలో విశ్వాసం మిగిలి దృఢమైనది. రామచంద్రుని కైకేయి కఠోరముగా వ్యవహరించదనుటకు సత్యము కాదు, అది ఆమె స్వభావం కాదు, భగవంతుని సంకల్పం అటువంటిది.